ఇక్కడ మేము స్పీడ్ కంట్రోల్ లెవెల్తో విడ్ డ్రాయింగ్ మెషిన్లు కలిగి ఉన్నాము. మీరు పులీ బెల్ట్ ను పక్క నుండి పక్కకు తరలించడం ద్వారా స్పీడ్ లెవెల్ ను సర్దుబాటు చేయవచ్చు. ఇక్కడ మనకు క్లచ్ ఫంక్షన్ ఉంది. దీని సహాయంతో మనం కాపర్ కోయిల్ ని మార్చవచ్చు. క్లచ్ ఫంక్షన్ సహాయంతో కోయిల్ ను తయారు చేయడానికి 18 మెనస్ గేజ్ కాపర్ ను 18 మెనస్ అర మెనస్ అంగుళాల కాపర్ లోని గేజ్ లోకి ఇన్సర్ట్ చేయడం ద్వారా కాపర్ కోయిల్ ను ఎలా మార్చవచ్చో ఇక్కడ నేను చూపిస్తున్నాను. వైర్ డ్రాయింగ్ డ్రై ద్వారా మీరు కాపర్ వైర్ ని ఎలా బిగించవచ్చో ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ డ్రై చూడండి. నేను ఈ ప్లేర్లు సహాయంతో వైర్ను డ్రైలోకి చొప్పిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇవ్వబడిన స్లాట్లను పరిశీలించండి. స్లాట్లోని వైర్ బయటకు రాకుండా స్క్రూ డ్రైవర్ సహాయంతో స్క్రావ్ చేసి సరిచేస్తాం. వైర్ బాగా బిగించగానే ఇప్పుడు మన మిషన్ వైర్ ని సజావుగా లాగుతుందా లేదా అని చూద్దాం. మిషన్లో కాయిల్ మరింత సాఫీగా నడిచేలా చేయడానికి మీరు అందించిన స్లాట్లో కొన్ని మిషన్ లూబ్రికంట్ ఆయిల్ను కూడా ఉంచవచ్చు. ఇప్పుడు నేను కాపర్ కాయిల్ను ఎలా తీసివేయాలో మీకు చూపిస్తాను. తద్వారా ఇది రివర్స్ డైరెక్షన్ ఫంక్షన్కు కూడా ఉపయోగించబడుతుంది. న్యూట్రల్ పవర్ గేర్ మరియు మార్చు బటన్ ద్వారా క్లచ్ను రివర్స్ చేయండి. మొత్తం ఆపరేషన్ రివర్స్ డైరెక్షన్లో నడుస్తుంది. అయితే క్లచ్ ఫంక్షన్ని మార్చే ముందు ఎల్లప్పుడూ బటన్ను మార్చండి. మీరు స్క్రూ ఫంక్షన్ సహాయంతో కాపర్లను చొప్పించిన చోట నుండి తీసివేయవచ్చు.